మీ ప్రత్యర్థి నారాయణ గారు అంటూ ఉన్నారు. మరి మీ గెలుపు పైన మీ ధీమా ఏంటి? ఆయనకి ఆ నమ్మకం ఉంటే ఎందుకు పంచుతున్నాడు? ఈ తోఫాలు, ఈ ముస్లిం ఏరియాలో ఈ ఇఫ్తార్ విందులు ఎప్పుడు పిల్లికి కూడా బిచ్చం వేయడు ఆయన. ఈరోజు ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? మసీదులకి డబ్బులు, దేవాలయకి డబ్బులు, ఆయనకి ఆ ఇది ఉంటే హాయిగా మామూలు తిరిగి వచ్చు కదా, నాయకుల్ని కొనాల్సిన అవసరం లేదు. ఇలాంటి మేము ఇవ్వలేదు కదా, ఏ మసీదులకి డబ్బులు ఇలా, దేవాలయాలకు డబ్బులు కట్టడానికి ఇలా, దేనికి మేము ఇవ్వలేదు కదా, నాయకులు కొనడానికి కానీ. ఇలాంటి ఇఫ్తార్ హిందూ ఒకటి ఇస్తాం మేము సిటీలో, అది కంపల్సరీ మేము షాదీ మహల్ ఇస్తాం, అది ఇస్తాం కంపల్సరీ ప్రతి ఒక్క సంవత్సరం. ఈ సంవత్సరం అనేది కాదు, మేము ప్రతి ఒక్క సంవత్సరం అనిల్ అన్న ఆధ్వర్యంలో నేను తప్పకుండా అది కంటిన్యూ చేస్తాం. అదే చేసాం మేము, అంతే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 5 ఏరియాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 1000 మందికి 5,000 మందికి బిర్యానీ చేసి ఇచ్చారు, తయారు చేసి. ఇది భయం లేకపోతే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? మామూలు చెప్తా, ఒక సింపుల్ 27,000 రంజాన్ తోఫాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది కూడా ముస్లిం ఏరియాలోనే వర్క్ చేస్తున్నారు కదా. ఎన్టీ మనీ ఒకటి పెట్టుకొని ముస్లిం ఆడవాళ్ళని వాళ్ళని శాలరీకి పెట్టుకొని వాళ్ళని తిప్పుతున్నారు. వాళ్ళ క్యాటర్ మీదే నమ్మకం లేదు. ఓకే, రైట్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బస్ యాత్రకు వచ్చినప్పుడు ఒకరోజు బ్రేక్ ఇక్కడ తీసుకొని 1 డే అంతా గడిపారు కదా. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నెల్లూరు నాయకులకి? నాకు మీరు కలిసారా ఆ రోజు? కలిసారు. యా, అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది సిచ్యువేషన్ అనే 1 డే ఇక్కడ ఉన్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి కాదా? కాదు, ఆయన వచ్చి ఎవరితో అసలు బండిలో ఎవరితో మాట్లాడలే. ఆయన వేరే ఇది ఉంటే దాన్ని ప్లానింగ్ చేసుకుంటే ఉన్నారు, అంతే తప్ప మేము కలిసి కూడా ముందు రోజు నైట్ ఆయన వచ్చారు కదా, అప్పుడు కలిసాం. అప్పుడు కలిసి ఆయన నాకు భుజం మీద తట్టి తప్పకుండా గెలుస్తున్నాం, నో టెన్షన్, బాగా ఇలాగే పని చేసుకుపోవాలా అని చెప్పారు. రైట్, ఓకే. సో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే రెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియంది కాదు, ఈ జిల్లాలో కూడా రెడ్డిల ప్రాబల్యం చాలా అధికంగా ఉంటుంది. ఆ రెడ్డిల మధ్యలో మీ మైనారిటీ నుంచి వచ్చిన మీరు ఒక మైనారిటీ లీడర్గా అహ్మద్ గారు ఎలా నిలదొక్కుంటున్నారు? రెడ్డిస్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని, ఆయన సీఎం కావాలని రెడ్డిస్ మేము చెప్పుకుంటామే. అక్కడ పోయిన మనంతా రెడ్డిస్ అనే కాదు, ఒక 4 పోయారు పెద్ద మనుషులు, డబ్బున్నోళ్ళు పోయారు, మామూలు ఎవరు పోలేదు కదా. రెడ్డిస్ అక్కడ వెళ్ళిన వాళ్ళు కాదు, మీకు మీ పార్టీ బాగా సపోర్ట్ చేస్తారు, ఇతర సామాజిక వర్గాలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు రెడ్డిస్ ఫస్ట్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ కోటేశ్వరులు, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ. అయినా ఒక సామాన్యుడికి ఎంత మర్యాద ఇచ్చి మర్యాదతో వాళ్ళు ఈరోజు మన విజయసాయి రెడ్డి వచ్చారు. ఎక్కడ పోయినా నన్ను పక్కన పెట్టుకొని నన్ను ముందు పెట్టి ఆయన ఇది చేసి పుష్ చేస్తున్నారంటే ఆయన ఇదే కదా. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఎక్కడ పోయినా నన్ను ముందు పెట్టడం. అలాగే ఎక్కడ పోయినా ఇది లేదు. వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలని బురద చెల్లే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇక్కడ రెడ్లని కాదు, మైనార్టీ అని కాదు, అందరు కలిసిమెలిసిగా ఉంటాం. నెల్లూరు జిల్లా అంటే ఒక బారాషహీద్ దర్గా ఉంది, రొట్టెల పండుగ చేసుకున్నట్టుగా. మన భారతదేశంలోనే కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ అది. అక్కడ ప్రతి ఒక్క హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరు పోతారు. బాగా ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాం. ఇక్కడ అలాంటి విభేదాలు ఏం లేవు. ఓకే, రైట్. అనిల్ కుమార్ గారి క్యాడర్ అంతా ఇక్కడ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడేమో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఎంపీగా వెళ్ళిపోయారు. మరి ఆయన మద్దతుదారులు అవ్వచ్చు, ఆయనతో ఉండే అనుచరులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు అందరూ. అది ఏం లేదు, అందరూ ఏమంటే నాకు కూడా పరిచయం చేస్తులే అందరూ. నేను కూడా ఇన్ని సంవత్సరాల పార్టీలోనే ఉన్నా, అందరూ తిరిగి అందరూ పరిచయస్తులే, అందరూ బాగా ఇది చేస్తున్నారు. అహ్మద్ గారు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10,000 పైన వస్తుంది. 10,000. ఓకే, ఖచ్చితంగా 10,000 మెజార్టీతో గెలుస్తారు తప్పకుండా. ఇంత టఫ్ సిచ్యువేషన్లో 10,000 మెజార్టీతో నారాయణ గారి మీద గెలుస్తానంటారు కాన్ఫిడెన్స్తో? కాన్ఫిడెన్స్గా ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము 50,000తో గెలుస్తాం, 60,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఫైట్ అని వాళ్ళే చెప్పుకొని వాళ్ళే తిరుగుతున్నారు కదా. 60,000 గెలిచేవాళ్ళు ఇలాంటి పాలిటిక్స్ చేయరు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే భయం అనేది ఏదో ఒకటి ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. ఇటు పక్క నారాయణ గారు, ఇటు పక్క విపిఆర్ గారు, ఆయనతో ఉండే కొంచెం
కొంతమంది నాయకులు. వాళ్ళకి ఉదయం లేస్తే ఇదే పని, ఎవరినొకరు ఫోన్ చేయడం, అదో మా టెస్ట్లో ఉన్నారు అందరికి చెప్పడం. రైట్. మీరు డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకి టీడీపీ టికెట్లు ఇచ్చింది అని చెప్పారు. కానీ ఏమీ లేని, అంటే ఒక గోల్డ్ షాప్లో గోల్డ్ పని చేసుకునే పర్సన్, సొంత ఇల్లు కూడా లేని మీకు, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేనని చెప్పిన మీకు జగన్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు, నిలబడమన్నారు, పోటీ చేయమంటూ ఉన్నారు. ఒక సామాన్యుడికి జగన్ గారు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడు పార్టీలో? మీ మాటల్లో ఏం చెప్తారు? అసలు నాలాంటి వాడు ఎమ్మెల్యే అవ్వాలంటే అది ఎన్నో జన్మల పుణ్యం నేను చేసుకుంటే వచ్చేది. ఒక సామాన్యుడిని కార్పొరేటర్ అంటే అది ఒక ఎమ్మెల్యే అంటే ఎవరి దగ్గరైనా 100 కోట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్ వస్తుంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి భిన్నంగా ఇక్కడ రూపాయి లేకపోయినా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఒక సీట్ మైనార్టీకి ఇచ్చారంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన చేసిన పథకాలు, ఆయన మీద నమ్మకం. లేకపోతే నన్ను లక్షల కోట్లునే 1000 కోట్లు ఆయన దగ్గర, నారాయణ దగ్గర, ఆయన మీద నన్ను నిలబెట్టారంటే ఆయన సాహసానికి నేను కూడా ఆలోచించలేదు. ఆ రోజు పోయినప్పుడే కదా నాకు కూడా తెలిసింది. నాకు కూడా అప్పటి వరకు పేర్లు అడుగుతుంటే ఊరికని ఫోన్లు వస్తున్నాయి అందరికీ, కొంతమందికి. అది సింపుల్గా చేస్తుంటారు కదా, ఐపాక్ టీం వాళ్ళు చేస్తుంటారు, అది ఊరికని చేస్తున్నారు అంతే తప్ప మనకి వస్తారనేది అది కొంచెం కూడా నమ్మకం అనేది లేదు. వేరే పేర్లు విన్నాం, మేము కూడా తప్పకుండా మంచి వాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పాం. పేర్లు వింటే మనకి అలాంటి ఏ లేదు, తప్పకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాం. సడన్గా నా పేరు వచ్చింది. ఓకే, ఓకే, రైట్. అంటే ఐ మీన్ మీ మైనారిటీస్ నుంచి మీకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఏమైనా ముఖ్యమైన వాళ్ళని, పార్టీలో ఉన్న వాళ్ళని పిలిచే అవకాశం ఉందా? లైక్ అలీ గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఎవరైనా సీనియర్ లీడర్స్ని పిలుస్తారా ఇప్పుడే? పిలుస్తామని చెప్పిన వస్తారని చెప్పినారు. అలీ గారు ఫారెన్కి పోయినారు, ఆయన కూడా వస్తారని చెప్పారు. హఫీజ్ పాషా ఎమ్మెల్యే గారు ఆయన కూడా వస్తారని చెప్పారు. కర్నూలు ఏమంటే ఇక్కడ ఏమంటే మనకు ఇక్కడ ఎలాగుందంటే టైం దొరకడం లే. మేము ఎక్కడైనా వేరే వాళ్ళతో తిరిగి చేయాలనేది టైం వేస్ట్ అవుద్దని మేము ఉదయం లేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. విజయసాయి రెడ్డి అన్న ఉన్నప్పుడు ఆయనతో పోతున్నాం, ఆయన లేనప్పుడు నేను ఏ వార్డు అంటే ఆ వార్డు క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నా, డోర్ డోర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న మెజారిటీ ఖచ్చితంగా ఆ మెజారిటీలో మీరు గెలుపు సాధించాలి. ఎందుకంటే మనకు సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ వార్ వన్ సైడ్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో అది చాలా టైట్గా కూడా ఉండే పరిస్థితులు ప్రస్తుతం నెల్లూరులో క్రియేట్ అయినట్టు గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తున్నప్పుడు కూడా మీరు డబ్బుతో ఏది కొనలేరు, అభిమానాన్ని కొనలేరు. జగనన్నతో క్యాడర్ ఉంది అని చెప్పి నమ్మారు. ఆ సిద్ధాంతమే మీకు గెలుపుని తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా 10,000 మెజారిటీతో గెలుస్తాను, సామాన్యులకి జగన్ ఇచ్చిన ఒక గొప్ప గౌరవంగా దీన్ని భావిస్తున్నాను అని చెప్పి ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెల్లూరులో చాలా ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్. అందులో ఉన్న మొదటి నియోజకవర్గం నెల్లూరు సిటీ. నారాయణ గారు అలాగే ఖలీల్ అహ్మద్ గారు ఎవరికి ఎంత మెజారిటీ రాబోతోంది, ఎవరు గెలవబోతున్నారు అనేది రానున్న రోజుల్లో తేలబోతోంది.